శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం కిరా కార్పి. నమస్కారం అన్నయ్య. చాలా రోజులు అవుతుంది. అవును, కలిసి చాలా రోజులు అయింది. చాలా రోజులు నుంచి అనుకుంటున్నాం మనం చేయాలని, ఇప్పుడు కుదిరింది. సో మంచి టాపిక్స్ ఉన్నాయి. ఓకే, డన్. తెలుగుదేశం వాళ్ళకి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక సవాల్ విసిరాడు. అవును, నియోజకవర్గాల లిస్టు తెలుసా, అసలు ఆ నియోజకవర్గాల్లో ఉన్న ప్రతినిధుల పేర్లు తెలుసా పోని అని చెప్పి సవాల్ విసిరాడు. అవును, మీరు చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు ఒరిజినల్గా తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద, వీళ్ళ మీద అతను మాట్లాడింది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలకి మంచి చేయాలి అన్న ఉద్దేశం ముందు పేర్లు గొప్ప కాదులే కానీ, అంటే అతను అడిగింది 26 జిల్లాలు 175 నియోజకవర్గాలు మీకు తెలుసని సవాల్ ఇసిరాడు. నేను చెప్తాను, నేను చెప్పిన తర్వాత మళ్ళీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా చెప్పాలి. ఓకేనా? అతను కూడా చెప్పాలి. సరే, నేను 26 జిల్లాలు 175 నియోజకవర్గాల పేర్లు చెప్తాను. కానీ ఇది చూసిన తర్వాత ప్రజలు ఖచ్చితంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అడగాలి. ఏమయ్యా, ఆ పక్క నుంచి కిరా కార్పి చెప్పాడు, మరి నువ్వేమాత్రం చెప్తావని ఖచ్చితంగా కూడా అడగాలి. జిల్లాల విషయానికి వస్తే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, కర్నూలు, అనంతపురం, నంద్యాల, శ్రీ సత్యసాయి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. 26 జిల్లాల పేర్లు నేను తడబడకుండా చెప్పా. ఈ 26 జిల్లాలకు సంబంధించినటువంటి 175 నియోజకవర్గాల పేర్లు నేను చెప్తానన్నయ్య. చిత్తూరు, నగరి, కుప్పం, గంగాధర, నెల్లూరు, పోతలపట్టు, పొంగనూరు, పలమనేరు, రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, తంబాలపల్లి, మదనపల్లి, పీలేరు, కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్దివేలు, ఆలూరు, ఆదోని, కర్నూలు, కొడుమూరు, ఎమ్మిగనూరు, మంతాళయం, పత్తకొండ, ఆలగడ్డ, నంద్యాల, నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం, బడగనపల్లి, డోను, మడకసిర, హిందూపురం, ధర్మవరం, పెనుగొండ, పుట్టపర్తి, కదిరి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, రాప్తాడు, అనంతపురం అర్బన్, గూడూరు, సూలూరుపేట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, చంద్రగిరి, సత్యవేడు, తిరుపతి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, కావలి, కోవూరు, కందుకూరు, ఆత్మకూరు, ఉదయగిరి, సర్వేపల్లి, ఒంగోలు, దర్శి, ఎర్రగొండపాలెం, కొండేపి, కనిగిరి, సంతనూతలపాడు, గెద్దలూరు, మార్కాపురం, మంగళగిరి, తెనాలి, తాడికొండ, పొన్నూరు, ప్రతిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, గుడివాడ, గన్నవరం, మచిలీపట్నం, అవనగడ్డ, పెడన, పామర్రు, పెనమలూరు, మైలవరం, నందిగామ, తిరువూరు, జగ్గైపేట, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, చిలకలూరుపేట, నరసరావుపేట, గురిజాల, మాచర్ల, వినుకొండ, సత్యనపల్లి, పెదకూరపాడు, అద్దంకి, బాపట్ల, చీరాల, పర్చూరు, రేపల్లి, వేమూరు, అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, పైకరాపేట, నర్సీపట్నం, మాడుగుల, పెద్దాపురం, పిఠాపురం, ప్రతిపాడు, తుని, జగ్గంపేట, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, ఉంగుటూరు, దెందులూరు, కైకలూరు, ఏలూరు, పోలవరం, నూజివీడు, చింతలపూడి, పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం, భీమిలి, గాజువాక, పెందుర్తి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, పలాస, పాతపట్నం, ఇచ్చాపురం, హెచ్చల, ఆమదాల వలస, టెక్లే, నర్సన్నపేట, శ్రీకాకుళం, గజపతి నగర్, విజయనగరం, బొబ్బిలి, రాజ్యం, నిలమెల్ల, చీపురుపల్లి, శృంగవరపకోట, అమలాపురం, రామచంద్రాపురం, పీగన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, రాజోలు, తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, భీమవరం, ఆచంట, ఉండి, పాలకొల్లు, రాజానగరం, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, నిడదవోలు, అనపర్తి, కొవ్వూరు, గోపాలపురం. 175 నియోజకవర్గాలు. ఇప్పుడు చెప్పు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఈ విధంగా 175 నియోజకవర్గాల పేరు చెప్పే దమ్ము నీకుందా? నేను 26 జిల్లాలో 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలను. కావాలంటే 25 ఎంపీ సీట్ల పేర్లు కూడా చెప్పగలను. అమలాపురం, అనంతపురం, అరకు, అనకాపల్లి, బాపట్ల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, హిందూపూరు, కడప, కర్నూలు, కాకినాడ, మచిలీపట్నం, నెల్లూరు, నంద్యాల, నర్సరావుపేట, నర్సాపురం, ఒంగోలు, రాజంపేట, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం. 25 లోక్సభ స్థానాలు. నిజంగా ఒక సీనియర్ పొలిటీషియన్స్ కూడా అసాధ్యం. ఈ కొన్ని ఎక్కడొక్కడ తడబడతారు. అవును, అవి కొన్ని గుర్తుండవు అవి. అవును. సో మొత్తానికి ఆ సవాల్ స్వీకరించావు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు రోజు మనం చూస్తూ ఉంటాం కాబట్టి, ఇప్పుడు ఇదే నేను చెప్పినటువంటి ఫ్లోలో వెనక ముందు చూసుకోకుండా అదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 26 జిల్లాల పేర్లు కానీ, ఇదే విధంగా 175 నియోజకవర్గాల పేర్లు కానీ చెప్పగలరా? చెప్పలేడు కదా. అయితే అది ఆ సవాల్ నువ్వే విసురు. ఖచ్చితంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నీకు దమ్ముంటే 175 నియోజకవర్గాల పేర్లు, దాంతోపాటు 26 జిల్లాలు, అంతెందుకు మీరు గెలిచిన 11 సీట్లు టకటగా చెప్పగలవా? మీరు గెలిచినటువంటి 11 సీట్లు టకటగా చెప్పగలవా? 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలవా? 20 జిల్లాల పేర్లు చెప్పగలవా? లేదా ఎంపీ సీట్లు చెప్పగలవా? లేకపోతే జనసేన వాళ్ళు గెలిచినటువంటి సీట్లు ఎక్కడ గెలిచారో చెప్పగలవా? లేదా బీజేపీ గెలిచింది ఎక్కడో చెప్పగలవా? మీరు ఓడిపోయింది ఎక్కడో చెప్పగలవా? ఏదైనా నువ్వు చెప్పగలవా? నేను ఒక ట్రీ మీడియా అంజన్ల దగ్గరే చెప్పేది, ఏ రోజైనా మీ జనాలకు డౌట్ వస్తే ఎక్కడైనా సరే నన్ను కూర్చోబెట్టి నిలదీయచ్చు, అడగొచ్చు. ఎనీ టైం ఎక్కడైనా మీరు చెప్పింది నిజమా కాదని కూడా మీరు నిగ్గు తెలుసుకోవచ్చు. డోంట్ వరీ.
ఇప్పుడు 21 సీట్లు గెలిచారు జనసేన. ఇప్పుడు అనకాపల్లి, అవనగడ్డ, భీమవరం, కాకినాడ రూరల్, నెల్లిమర్ల, నిడదవోలు, నరసాపురం, పిఠాపురం, పీగన్నవరం, పాలకొండ, పెందుర్తి, పోలవరం, రాజోలు, రాజానగరం, రైల్వే కోడూరు, తెనాలి, తిరుపతి, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, యలమంచిలి, విశాఖ సౌత్ 21 సీట్లు గెలిచారు వాళ్ళు. బీజేపీ గెలిచింది వచ్చేసి ఆదోని, అనపర్తి, ధర్మవరం, ఎడ్చర్ల, విజయవాడ వెస్ట్, విశాఖ నార్త్, జమ్మలమడుగు, కైకలూరు. ఇంక ఇవే కదా ఉంటాయి. మన జగన్మోహన్ రెడ్డి గెలిచింది పులివెందుల, రాజంపేట, బద్దివేలు, పొంగనూరు, తంబాలపల్లి, దర్శి, ఎర్రగొండపల్లి, మంత్రాలయం, ఆలూరు, అరకు, పాడేరు 11 సీట్లు గెలిచాడు. సో సవాల్ విసిరేటప్పుడు అదే బైరెడ్డి సిద్ధారెడ్డి చెప్పగలడా లేదో కూడా చెక్ చేసుకోవాలి. అదే విషయం. తెలుగుదేశానికి నిజంగా మీలాంటి ఫైర్ బ్రాండ్స్ కొంతమంది చాలా అవసరం అనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా చూస్తుంటే సో మరి ఏంటి ఫ్యూచర్ ఏంటి అసలు తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు నిలబడ్డావు? ఏమనుకుంటున్నావు? ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏముందన్న, మనం కష్టపడుతూ వెళ్ళడమే. పార్టీ ఏమాత్రం గుర్తిస్తుంది, పార్టీ నుంచి ఎలాంటిది వస్తుంది అనేది మనకు అవగాహన లేదు. కానీ మనకేంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్నంత వ్యక్తిని మనం పెడితే బాగుంటుంది, దానికోసం పరిగెడితే బాగుంటుంది అని వెనక ముందు చూసుకోకుండా వచ్చాం. కాబట్టి ఈ రోజు 175 నియోజకవర్గాలు పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే అంతకుముందు పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు బంధువులేం కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు కదా. సో ఎవరైతే వర్తబుల్ క్యాండిడేట్లు ఉంటారో, ఎవరైతే రాజకీయానికి అనుగుణంగా ఉంటారో, ఎవరైతే రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోగలుగుతారో, పార్టీ కట్టుబడి పనిచేస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా పార్టీలో మంచి లైఫ్ ఉంటుంది. సో మనం కూడా అలానే బతకగలిగితే ముందుకెళ్తాం. ఓకే. అసలు ఫస్ట్ రాజకీయాల వైపు ఉండాలని అనిపించిందా? ఫస్ట్ టైం చూస్తున్నా అసలు ఇంత లోపల ఇంత ఫైర్ ఉందా అనేది ఒక యాంగిల్లో నవ్వించావు. అవును, అందరినీ. ఈ యాంగిల్ అసలు చూడాల. అవును, అంటే అది మొదట ఐడియా ఎందుకు తీసుకున్నానంటే భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు బాధ అనిపించింది. నాకే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి మహిళ కూడా బాధపడింది. దారుణంగా అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద పోరాడాల్సినటువంటి అసెంబ్లీలో వీళ్ళు ఇంత దారుణంగా ఒక మహిళని ఉద్దేశించి మాట్లాడినారు. అది కరెక్ట్ కాదు కదా అని ఒకటి. రెండోది వస్తే తిరుమలకి వెళ్ళినప్పుడు తిరుమల పరిస్థితి గమనించాను. మాది నాయుడుపేట కాబట్టి మాకు చాలా దగ్గర తిరుమల. మేము ఊరికంటే వెళ్ళిపోయి గబ పరిగెత్తుకుంటే పైకి వెళ్ళి అన్నదానం చేసి దేవుడిని చూసి లడ్డు పెట్టుకొని వచ్చేసేవాళ్ళు. సో ఒకరోజు నేను మా ఆవిడ పైకి వెళ్ళినప్పుడు అక్కడ అన్నదానం కావచ్చు, లడ్డు కావచ్చు, ఎంతో ముందులో ఏదీ లేదు, అన్యమత ప్రచారం జరుగుతుందని నాకు అనిపించింది. పైన వ్యాపారాలు, పైన రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, మద్యం, మాంసం లాంటివి కూడా పైన రుచి చూడటం కూడా జరుగుతుందని నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగి కనుక్కున్న తర్వాత కొన్ని డైరెక్ట్గా మీడియాకే చెప్పడం జరిగింది. సార్ ఇక్కడ మేము ఉపవాసం ఉండి ఇక్కడికి వచ్చాము, కానీ ఇక్కడ అన్నం కూడా సరిగ్గా ఉడకట్లేదు, కూరలు బాగాలేవని అన్నారు. కొంతమంది లడ్డు ప్రసాదం అయితే ఇంత ముందులా కాకుండా బ్లాస్ట్ అయిపోయేది, పగిలిపోయేది, ఇరిగిపోయేది, చెడిపోయేది. పూజారులు కూడా ఇంత ముందులాగా మంత్రాలు కూడా చేసేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. ఏదో జరుగుతుంది అని సాధారణ రొట్లు ఏదైతే మెట్లు మార్గం కూడా వస్తామో అది కూడా శుభ్రతగా ఉండేది కాదు. సో ఇంత ముందులా కాకుండా ఏదో లోపిస్తుందని జనాలు మొత్తం అనుకున్నారు. సో అప్పుడు నాకు మనసు బాగా హట్ అయిపోయి ఈ వ్యక్తిగానే ఉన్నాడు అంటే తిరుమల కొండ నాశనం చేస్తాడు అనే ఉద్దేశంతో భువనేశ్వర్ గారితో కొంచెం అనడం వల్ల అట్లా ఒకరోజు నిర్ణయం తీసుకొని నేను తిరుమల గురించి జనాలకు తెలియాలి, ఎలాగోలా తిరుమల గురించి జనాలకి నేను మాట్లాడాలన్న ఒక ఉద్దేశాన్ని గట్టిగా తీసుకొని అప్పుడు ఇమీడియట్లీ నేను మా ఆవిడ కుటుంబంతో కొంచెం చర్చలు జరిపి ఇమీడియట్లీ వచ్చి మాట్లాడడం జరిగింది. దానికి ముందు మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ప్రసన్న కుమార్ రెడ్డి దారుణంగా మాట్లాడడం జరిగింది. అది కూడా నన్ను కొంచెం బాధించింది. ఎందుకంటే వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు నెల్లూరు మొత్తం అభివృద్ధి చేస్తున్నారు స్వచ్ఛందంగా. వాళ్ళు విద్యను కానీ, వైద్యాన్ని కానీ, మంచినీరును కానీ, ట్రైసైకిల్స్ కానీ, విపిఆర్ నేత్రాద్వాడ ఉచితంగా కళ్ళజోళ్ళు కానీ, కంటి పరీక్షలు కానీ, విపిఆర్ స్పోర్ట్స్ స్కిట్స్ కానీ, అట్లా కొన్ని వందల ఫౌండేషన్ ద్వారా కొన్ని వందల కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు ఈరోజు అత్యున్నత స్థాయికి ఉన్నారు. అలాంటి మహిళ గురించి నీచంగా మాట్లాడినప్పుడు నాకు కొంచెం హట్ అయింది. ఇవన్నీ కలిసి ఒక ఆవేశం ద్వారా రాజకీయాలు రావడం జరిగింది. అండ్ ఒకటి, ఇప్పుడు ఇట్లా ఫైర్ బ్రాండ్ గా ఉన్న మీరొకళ్ళు, తర్వాత మన సీమరాజా, కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ లిస్ట్ లో కూడా ఫస్ట్ లిస్ట్ లో ఉన్నావు. అవును, నేను ఆయన ఉంటా, కొంచెం అటు ఇటు ఉంటది కానీ లేదు, ఆయన దాటిపోయి ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 1 లో ఉన్నావు. అవును సార్, అవును. 2029 రాగానే పసక్క అంటున్నారు. అవును, అవును. మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు 2029 దాకా ఇప్పుడు చేయడానికి ఏమైనా ఇబ్బంది వాళ్ళకి? అంటే ఇప్పుడు పోలీసులు వ్యవస్థ అంత అంటే 2029లో కూడా మళ్ళీ కూటమి వస్తుంది సార్. 2034లో వస్తే 2039లో వస్తుంది. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి మెంటల్ వచ్చేస్తుంది. మానసికంగా నలిగిపోయిన రోగి అతను,
మానసికంగా నలిగిపోయిన రోగి అతను. 100% జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పటికీ రాడు. ఎందుకంటే అతను పెట్టుకుంది తిరుమల కొండతో, ఇద్దరితో పెట్టుకున్నాడండి. ఒకటి దైవంతో పెట్టుకున్నాడు, 2 మహిళ, వాళ్ళు కూడా దేవతతో సమానం. ఏ మహిళనైనా ఆ విధంగా కించపరచకూడదు. అసెంబ్లీ వేదికగా ప్రజలందరూ చూస్తున్నాగా ప్రత్యక్ష ప్రసారంలో దారుణాతి దారుణంగా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడడం అనేది ఒక భూతలి మహిళతో పోలుస్తారు పోలుస్తారు కదా, భూదేవి అంటారు. ఆ దైవం అయినా ఈ దేవత అయినా ఇద్దరు ఒకటే. భువనేశ్వర్ గారిని అనడము తిరుమల కొండని, భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు సతీమణి నేను అనట్లేదు. ఏ సతీమణినైనా సరే, ఏ కూతురునైనా సరే, ఎవరినైనా సరే అంత దారుణంగా మాట్లాడటం తప్పు. అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి దెబ్బ, ఇక్కడ భువనేశ్వర్ గారి దెబ్బ చాలా గట్టిగా ఉన్నాయి సార్. అవి శిథిల వ్యవస్థకు వచ్చి అస్తవ్యస్తం అయిపోయింది. ఆ పార్టీ ఇంక లెగదు. మీరు అనుకుంటున్నారేమో 1,00,000 జాకీలు పంపిస్తాను, లేపండి మీరు చూద్దాం, లెగదు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే శ్రీరెడ్డి, బోరగడ్డ నీళ్ళు, పంచప్రభాకర్, పోసాన కృష్ణమర్లి, కొడాల నాని, పేరు నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, వీళ్ళు ఏదైతే పొరపాటు చేశారో, గోరంట్ల మాధవ్, అవంతి శ్రీనివాసు, లేకపోతే రకరకాల వాళ్ళు పొరపాటు చేశారు, రకరకాలుగా పొరపాట్లు చేశారు. వాళ్ళందరూ చేసిన తప్పుల్ని రెక్టిఫై చేసుకోకుండా, దాని మీద ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఒక సమావేశం, ఒక సభ, ఒక సమీక్ష పెట్టుకోకుండా, ఒక ఇంటెలిజెన్స్ వర్గాన్ని పెట్టుకోకుండా, తనలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని ఎదుటి వారిలో ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని వాళ్ళనే డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. కాబట్టి ప్రజలు ఆ రోజు ఆశీర్వదించలేదు, అలానే ఉంటే ఇంకా ఇప్పటికీ ఆశీర్వదించరు. కాబట్టి ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు సీఎం రేసులో ఉండడు, గెలవడు. ఇది 100% చెప్తున్నా, రాసుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గెలవడు. మొన్న ఏదో రీసెంట్ సర్వే ఒకటి ఏదో పెట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా మేమంత టాప్ అని చెప్పుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టరనే ధైర్యం వాళ్ళకి. ఎందుకు పెడతారు సార్ ఎలక్షన్లో? మీరు ఈసీ అంటే ఏమనుకుంటున్నారు? ఎలక్షన్ కమిషన్ అంటే వాళ్ళు ఏదో సర్వే. ఇప్పుడు మీరు వెళ్ళారండి, ఒక మెస్కి వెళ్ళారు, బాబు ఇంకొంచెం పచ్చడిదే, ఒక 2 అప్పడాలు చేస్తావా, లేదంటే కొంచెం పెరుగు పులిసిదే అంటే పెడతాడు. ఒకవేళ అది కాస్ట్లీదే అని వెళ్ళేటప్పుడు బిల్లు యాడ్ చేసుకుంటాడు. ఎందుకంటే అతనికి అది ఆదాయము, ఆనందము, అప్పటికప్పుడు తనకు వచ్చేటువంటి తలసరి ఆదాయం. అంతేగాని ఎలక్షన్ కమిషన్ పెట్టేటువంటి ఎలక్షన్స్ ఎవరైనా చనిపోతేనో ఇంకేదైనా జరిగితే బై ఎలక్షన్స్ వస్తాయి. మన జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చినాయి, వచ్చాయి కదా మొన్న, చనిపోయిన తర్వాత 100% వస్తాయి కదా బై ఎలక్షన్స్ వస్తాయి. రకరకాల కారణాలు ఉంటాయి. అంతేగాని ఇప్పటికిప్పుడు పెట్టా టిఫిన్ అనుకున్నారా, లేకపోతే భోజనం అనుకున్నారా, లేకపోతే టీవీ అనుకున్నారా, లేకపోతే టీ అనుకున్నారా? అప్పటికప్పుడు పెట్టడానికి ఎట్లా పెడతారు? వాళ్ళు ఇప్పుడు కూడా ఒక స్టాండ్ ఏది ఇప్పటికి కూడా ఈవీఎంఏ అంటున్నారు. అవును, వాళ్ళు ఏ మార్పు రాలేదంటారా సార్? ఒకటి ఈవీఎం మిషన్లు అంటారండి. ఇప్పుడు చాలా మంది చెప్పేది నేను చెప్తా. 2019లో 151 సీట్లు వచ్చినప్పుడు ఆ ఈవీఎం మిషన్లే ఉన్నాయి. 2024లో 164 సీట్లు కూటమికి వచ్చినప్పుడు ఆ ఈవీఎం మిషన్లే ఉన్నాయి. అంటే ఈవీఎం మిషన్లతో మనం మాట్లాడగలమా? మాకు న్యాయం చెయ్యి, లేదంటే మాకు నీకు 10 రూపాయలు డబ్బులు ఇస్తాము, లేకపోతే నీకు 100 కోట్లు డబ్బులు ఇస్తాం. ఈవీఎం మిషన్ ఉంటుందా? మరి అదే ఈవీఎం మిషన్లు పనిచేసే పని అయితే మోడీ గారు ఆయన అనుకున్న సీట్లు ఎందుకు గెలవలేకపోయారు? ఆయన చాలా ఇప్పుడు ఈవీఎం 3వ పిఎం అయ్యాడు సార్. అతను అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ గెలవచ్చు కదా అంటాను నేను. మొన్న ఎన్డీఏ అలయన్స్తో అంతేనా, మనం ఇచ్చినటువంటి సపోర్ట్తో మోడీ గారు పిఎం అయ్యారు. నేను ఆయన తక్కువ చేయడం కాదు, ఇప్పుడు మీరు అడిగిన ఒక సందర్భం చెప్తున్నా. మరి ఎన్డీఏ అలయన్స్తో కూడినటువంటి విజయం మోడీ గారికి అవసరమా? ఈవీఎం మిషన్లో ఆయన అనుకుంటే ఎక్కడ కావాలంటే 543 ఎంపీ సీట్లు ఉన్నాయా లేదా? 543 పార్లమెంట్ సీట్లు ఉన్నాయండి. మరి అతనికి ఎన్ని కావాలంటే అన్ని కొట్టుకొని జీవో పాస్ చేసుకుంటే చెప్పాడా, నాకు ఇన్ని సీట్లు కానీ తీసుకొచ్చి మీరు పెడితే నాకు జీవో పాస్ అవుతుంది, నేను చాలా రాజ్యాంగబద్ధాన్ని మార్చొచ్చు అన్నారు. మరి ఆయనే చేసుకోలేకపోయినప్పుడు మనం ఏం చేస్తాం? అండ్ ఇంకోటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదే ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వట్లేదు వీళ్ళు అని చెప్పేసి అది ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు. అవును. ఇప్పుడు ఈ గడిచిన ఈ 2 yearsలో ఆయన ఆ రోల్ని పాటిస్తున్నారని అనిపిస్తుందా? ఇప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేది ఎక్కడైనా కూడా 10% సీట్లు రావాలి సార్. నా ఉద్దేశం అది కాదు. ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. అయితే ఈ గడిచిన ఈ 2 yearsలో ఆయన ప్రజా సమస్యల పట్ల వాటి మీద గట్టిగా స్పందిస్తున్నారు. ఎక్కడ స్పందిస్తున్నారు సార్? ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఒక రూమ్ ఉంటుంది, సాక్షి ఛానళ్ళు, సోషల్ మీడియా ఉంటుంది, ఎదురుగా కెమెరా పెట్టుకుంటాడు. నైట్ ఇప్పుడు 1 గంటకు స్టార్ట్ చేస్తాడు, అంటే 11 గంటలకి లైవ్ టెలికాస్ట్ అన్న దాన్ని రికార్డెడ్
నైట్ ఇప్పుడు 1 గంటకు స్టార్ట్ చేసి 6 ఫినిష్ చేసి దానికి 20 మంది మన అవతార్ సినిమాకు ఉన్నంత టెక్నీషియన్స్ ఉంటారు దానికి. అన్నీ తీయాలి కదా వాళ్ళు. అవన్నీ తీసి అవన్నీ డెవలప్ చేసి మళ్ళీ టైం కరెక్ట్గా సెట్ చేసుకొని వాడిని అడ్డని తీసుకొని టెలికాస్ట్ చేయాలి. ఏ రోజైనా ప్రెస్ మీట్ ముందుకు వచ్చినోడా లేకపోతే సోషల్ మీడియాలో ఎవరైనా 4 క్వశ్చన్లు అడిగితే ధైర్యంగా చెప్పగలిగినోడా? లేదు కదా. ఎక్కడ మామిడికాయ రైతులు అంటాడు, లేకపోతే పొగాకు రైతులు అంటాడు, లేకపోతే మిర్చి రైతులు అంటాడు, లేకపోతే పత్తి రైతులు అంటాడు. ఎక్కడా కూడా వాళ్ళు పిలవని పేరంటాం అది. వాళ్ళు ఏ రోజు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మాకు వచ్చి న్యాయం చేయమనలేదు. చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తాడు, ఆయన వస్తున్నాడు అన్నప్పుడు ఇది పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడు అక్కడ ధన నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. మీరు చూడండి, పంట నష్టం అంటే అది ధన నష్టం అవుతుంది, ఆస్తి నష్టం కూడా అవుతుంది, ప్రాణ నష్టం. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ 3 బీభత్సం చేస్తాడు. ఇందులో ఒకటి ఉంది, ఆయన ఫ్రస్ట్రేషన్. నాకు ఇన్ని సీట్లు ఎందుకు ఇచ్చారని ఒక ఫ్రస్ట్రేషను. రెండోది, అక్కడికి వెళ్ళి అంత బీభత్సం చేస్తే నాకు చూసారా, నేను ఎక్కడికి వచ్చిన నాకు ప్రాణభయం ఉంది, నేను ఎక్కడికి వచ్చినా నా కోసం జనాలు విర్రవీగిపోతారు, నా కోసం ఇలా పడిపోతారు అని చెప్పేసి ప్రజల్ని భయభ్రాంతులతో పాటు భ్రమింపజేసే విధానాన్ని తీసుకెళ్తున్నాడు. ఆయన ఎక్కడ మాట్లాడాలి అంటే తన 10 సీట్లతో కలిపి 11 సీట్లు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. అంతేనా? ఇప్పుడు మీరు ఒక యూనివర్సిటీకి వెళ్ళండి సార్, ప్రొఫెసర్స్ ఉంటారు, లేదా లెక్చరర్స్ అని ఉంటారు, లేదంటే రకరకాల వాళ్ళు ఉంటారు కదా, ప్యూర్ ఉంటారు, రకరకాల ఫ్యాకల్టీ ఉంటుందిగా యూనివర్సిటీలో. కానీ ప్రిన్సిపాల్కి వాళ్ళకి మించిన వైవిధ్యంగా ఆయనకు ఒక రూమ్ ఉంటుంది కదా, ఒక హాలు, ఒక రూము, ఒక లగ్జరీగా ఆ యూనివర్సిటీ ప్రిన్సిపాల్కి 100% వీళ్ళకన్నా వైవిధ్యంగా అక్కడ ఉండేటువంటి పూర్తి గదులకి వైవిధ్యంగా కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అతనికి? ఆ యూనివర్సిటీ మొత్తానికి టాప్ పొజిషన్లో ఉండేది ప్రిన్సిపల్, అంతే కదా. తర్వాత దాని వెనక ఎవరు పెట్టుబడి పెట్టారు, దాని వెనక ఎవరు చేస్తారనేది మనకు అనవసరం. కానీ జనాలకు చూసే దాంట్లో అతనే కదా ఉంటాడు. మరి అతనికి ఎందుకు ఇస్తారు ఏదన్నంటే, అసెంబ్లీ కూడా అలాంటిదే. అసెంబ్లీ కూడా ఒక యూనివర్సిటీలో ప్రిన్సిపాల్కి ఇచ్చేటువంటి గది లాంటిది. దాంట్లోకి అందరూ పోలేరు. ఆయన బెల్ల కొడితే వెళ్ళి టీ ఇవ్వడమో, కాఫీ ఇవ్వడమో, లేదంటే ఇంకో దాని గురించి మాట్లాడి బయటకు వచ్చేవే తప్ప అందరూ ఫ్యాకల్టీలు అక్కడ కూర్చోలేరు, అంతేనా. అలాంటిదే నీకు అసెంబ్లీ అని ఒక హోదా చేతికి ఇచ్చినప్పుడు, ప్రజా సమస్యల గురించి అక్కడ మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళు ఏమైనా భయపడుతున్నారా, లేదా నువ్వేమన్నా మాట్లాడుతుంటే వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారా అన్న విషయం జనాలకు తెలిస్తేనే కదా నువ్వెంత పుడింగువో, నువ్వెంత తోపువో తెలుస్తుంది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటే బై 10 175 ఉన్నాయి, 175/10 = 17.5 = 18, 18 సీట్లు ఉండాలి. అది రాజ్యాంగబద్ధం, అవునా కదా. ఇప్పుడు ఉన్నాయి సార్ 175 నియోజకవర్గాల్లో రిజర్వేషన్ ఉండే సీట్లు లేవా? ఉన్నాయా? జనరల్ ఉన్నాయి కదా, రిజర్వేషన్ ఉన్నాయి కదా. అక్కడ ఇంకొకరు వచ్చి పోటీ చేయడానికి అవదు కదా. అది రాజ్యాంగబద్ధం, అది చట్టబద్ధం. అలానే ఏదైనా ప్రతిపక్ష హోదా అంటే ఎన్ని సీట్లు ఉన్నాయి? 10 వేసుకుంటే 18 సీట్లు ఉండాలి. ఇక్కడ 119 ఉన్నాయి, 119/10 = 11.9 = 12. హైలైట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మనకన్నా తక్కువ సీట్లు ఉండేటువంటి తెలంగాణలో కూడా ప్రతిపక్ష హోదా లేదు. 12 ఉండాలి ఇక్కడ, ఇంకొకటి వస్తే కానీ అవ్వదు. కాబట్టి అతను ఎక్కడ సామరస్యంగా కానీ జనాలు తీసుకెళ్ళడం కానీ ఒక హుందాతనం కానీ ఏ పొరపాట్లు అయితే చేశాడో అవి పెంచుకుంటూ పోతున్నాడే తప్ప వాటిని ఆత్మ పరిశీలన చేసే దిశగా అతను ఏ రోజు లేడు. కానీ పరామర్శలు వెళ్ళే సందర్భాల్లో కూడా, పరామర్శకి వెళ్ళే టైంలో ఆ జనాలు సీఎం అనే అంత అభిమానం అసలు ఏ నాయకుడికి లేరు. కారణం ఏంటి? కారణం ఏముంది? నేను 200 మందిని తెచ్చుకొని నేను అనిపించుకోకూడదు ఏంటి? అనిపించుకోవడం. మరి సీఎం అని చెప్పడానికి ఎలక్షన్స్ అయ్యి 1.5 year అయింది, అంతేనా. 18 నెలలు 19 నెలలు పెడుతుంది అంతే. ఈ మధ్యలో ఏం ఓడబడిశాడు? సీఎం అవ్వాలి అంటే, నిజంగా సీఎం నువ్వు అవ్వాలి అనుకుంటే, సీఎం వాళ్ళు అనుకుంటుంటే మనం విన్నాము అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ ఓట్లు వేసిన వాళ్ళే కదా. 1000-2000 మంది జనాల్ని కెమెరాకి కరెక్ట్గా ఫిట్ చేసి ఆ ఒక్కరి చేతి అరిపించి వాళ్ళే 1,00,000 మందిగా పోగు చేసి వాళ్ళందరూ కూడా ఓట్లు వేసినా కూడా ఈవీఎంలు మోసం చేసి అని చెప్పే దిశగా ముందుకెళ్తారు, అంతే సార్. నేను చెప్పాను కదా, మొన్న ఫారిన్ నుంచి కానీ ఇతర కంట్రీస్ నుంచి కానీ పాపం లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇచ్చి ఓటేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంతవరకు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లేదు. ఎన్ఆర్ఐ నుంచి మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చి లేట్ అయిపోతుంటే ఏడ్చేసి క్యాబులు పెట్టుకొని ఆ లోకల్గా మళ్ళీ దిగి మళ్ళీ ఫ్లైట్లు పెట్టుకొని అక్కడ ఓటేసి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కనబడ్డాయి. మేము ఎక్కడ మిస్ అయిపోతాము, ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కూటమిని మిస్ అయిపోతే ఆంధ్ర రాష్ట్రం పాలనకి వెళ్ళిపోతుంది అని వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ,
జగన్మోహన్ రెడ్డి మీద భయం, ద్వేషం రెండింటి మీద కలిగినటువంటి విధానంలో వాళ్ళు పరిగెత్తు ఎట్లా అంటే మన్మధుడు సినిమా ఉంటుంది. మన్మధుడు సినిమాలో లాస్ట్లో సోనాలి బింద్రే గురించి నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదని అవాయిడ్ చేస్తుంటాడు. ఆ అమ్మాయి కూడా ప్రేమించినా కూడా చెప్పలేక బాతో ఏరే వాళ్ళు పెళ్లి చేసుకోబోతుంటే నాగార్జున గారు ఎట్ట వెళ్తారు? కారులో వెళ్తాడు, సైకిల్లో వెళ్తాడు, బైకులో వెళ్తాడు, ఈత కొడతాడు. మొన్న కూడా సోనాలి బింద్రే గారి గురించి నాగార్జున గారు ఎలా అయితే ఎన్ని విధాలుగా వెళ్తాడో తాళిగట్టే లోపల మళ్ళీ చేజిక్కించుకోవాలి అని, అలానే సేమ్ మొన్న ఎన్ఆర్ఐస్ అందరూ కూడా సేమ్ అలానే వచ్చారు. వచ్చి ఓటేసి ఆ చివరి క్షణం వరకు ఓటేసి అప్పుడు ఎగిరి గంతేశారు సార్. ఎందుకు వేశారంటే ఈరోజు ఐటీ వాళ్ళు 4 రూపాయలు డబ్బులు తింటున్నారన్నా కూడా ఆయనే కదా కారణం. ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా ఉండే అన్ని దేశాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి అంతమంది వెళ్ళి బాగుపడ్డారన్నా స్థిరపడ్డారన్నా ఆయన వేసిన విత్తనమే కదా ఈరోజు పెత్తనం చేస్తుంది. కాబట్టి అదే ఉదాహరణ. సో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఈ వీటిలో అరెస్టులు అనేవి ఉంటాయా? జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆగుద్దా? ఎట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు వేసినట్టుగా అన్నీ కావు కదా సార్. ఏదైనా ఒక చట్టం ఉంటుంది, దానికి ఎవిడెన్సులు ఉంటాయి, దానికి వాదనలు ఉంటాయి, ఖచ్చితంగా వాటికి సాక్ష్యాలు ఉంటాయి. 1 బై 1 నీట్గా నిదానంగా నిజాయితీగా వెళ్తూ ఉంటుంది. 100% లిక్కర్ స్కామ్లో అతను మద్యాన్ని కల్తీ చేశాడు. అదే టైంలో అదే మద్యాన్ని కూడా ప్రభుత్వ పరం చేసి ఆ డబ్బుని పూర్తి స్థాయిలో డిజిటల్ ప్రాసెస్ లేకుండా డబ్బులు తినేశాడు. 2 చేశాడు అతను. ఒకటి మద్యాన్ని కల్తీ చేశాడు. ఆ కల్తీ చేసిన మద్యాన్ని ఏమాత్రం డిజిటల్ ప్రాసెస్ లేకుండా, ఆన్లైన్ ప్రాసెస్ లేకుండా, అధికారికంగా లెక్కలు చెప్పే పరిస్థితుల్లో రానివ్వకుండా ఓన్లీ డబ్బులు తీసుకోవడం, డబ్బులు వేయడం, దాన్ని తాడేపల్లి ప్యాలెస్లో లెక్క పెట్టే పని చేశాడు. 2 చేశాడు. ఒకటి ఆరోగ్యాన్ని దెబ్బ కొట్టాడు, 2 రాష్ట్ర ఆర్థికాన్ని కూడా దెబ్బ కొట్టాడు. 100% లోపలికి వెళ్తాడు. కానీ చట్టం అనేది ఎదురుగా కూర్చొని రచ్చబండ మీద తీర్పులు ఇచ్చినంత ఈజీ కాదు. 1 బై 1 సాక్ష్యాలు కావాలి, డిఫెన్స్లు కావాలి, వాటి వాయిదాలు నడుస్తుంటాయి. ఎవరిది మంచి ఎవరిది చెడు కూడా 100%. దాంట్లో మీరు చెప్పినట్టు అది వెంకటేశ్వర నాయుడు కాడి నుంచి లేకపోతే మన మిథున్ రెడ్డి కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా అందులో ఖచ్చితంగా లోపలికి వెళ్తారు. ఎందుకంటే షెల్ కంపెనీస్ ఓపెన్ చేశారు, డిస్టిలరీస్ కంపెనీస్ అన్ని కూడా ఫేక్ క్రియేట్ చేశారు. దాంట్లో వాడిని ఫార్ములాలు కరెక్ట్ కాదు. నేను అంతకుముందు కూడా ఈ కల్తీ లిక్కర్ గురించి ఒక వీడియో చేస్తే సంచలనమైంది. జస్ట్ వాటర్ పోస్తారు, కలర్ వేస్తారు, స్పిరిట్ పోస్తారు, ఊగిస్తారు, దానికి ఇలా అతికిచ్చి బాటిల్ మారుస్తారు, దాని మీద డబ్బులు మారుస్తారు, అంతే తప్ప అన్నట్టు. సో 100% లోపలికి వెళ్తారు సార్. అంటే డిస్టిలరీస్ కంపెనీస్ని పక్కదో పట్టించారు. రెండోది డిజిటల్ ప్రాసెస్ని పక్కన పెట్టారు. రెండోది ఆ మ్యాప్ ఉంటుంది, ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి ఈ బ్రాండీ కావచ్చు, విస్కీ కావచ్చు, వోడ్కా ఎక్కడికి వెళ్ళి ఆగింది, అక్కడ ఎంత ఎక్కడికి వెళ్ళింది అని ఒక పర్టికులర్ లెక్క ఉంటుంది. దాని కానీ షెల్ కంపెనీస్ ఓపెన్ చేశారు. భూమి మీద ఉంటాయి, మన పేపర్లో ఉంటాయి కానీ భూమి మీద కూడా ఉండవు. సో ఈ డబ్బులన్నింటినీ కలిపి మైనింగ్లో పెట్టారు, తర్వాత షేర్ మార్కెట్లో పెట్టారు, సినిమా థియేటర్లో పెట్టారు, సినిమాల మీద పెట్టారు, బంగారం మీద పెట్టారు, స్థలాల మీద పెట్టారు. తిరిగి ఆ డబ్బుల్ని బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చుకొని మళ్ళీ వచ్చి రాజకీయాల్లో పెట్టారు. సో 100% వీటన్నిటికీ కూడా నిదానంగా 1 బై 1 దీనికి ఇది సాక్ష్యం, దీనికి ఇది సాక్ష్యం, దీనికి ఇది సిట్ ఇన్వెస్టిగేషన్ వేశారు. ఖచ్చితంగా వాళ్ళు పట్టపడతారు. ఇప్పుడు ఈ కోటి సంతకాల పరిస్థితి ఏంటి? సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, కోటి సభ్యత్వాలను విన్నారా మీరు? కోటి సభ్యత్వాలు నారా లోకేష్ గారు ఆయన వాళ్ళకి మనం ఒక ఇన్సూరెన్స్ చేయాలి, మెడికల్గా కానీ వాళ్ళకి ఏదైనా కూడా మనం వాళ్ళకి హెల్త్ గురించి మనం ఆలోచించాలి, వాళ్ళు మనకు ఓటు వేయడమే కాదు ఖచ్చితంగా వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలని సభ్యత్వం పెట్టారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పెట్టారు. పెట్టిన వెంటనే దాదాపు చాలా తక్కువ నెలల్లోనే 1 కోటి మంది దాటేశారు. 100 రూపాయలే ఏమో సార్, ఆ మెల్లో వేసుకునేది 23 రూపాయలు ఉంటుంది. అది ఆ కార్డే 23 రూపాయలు ఉంటుంది, చాలా దళసరిగా గట్టిగా ఉంటుంది. కేవలం 100 రూపాయలకే ఆయన 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పెట్టాడు, మెడికల్ ఇన్సూరెన్స్. వాళ్ళకి ఏమైనా జరిగినా, తటక్కన చనిపోకపోయినా 2 లెక్కలుగా పెట్టాడు ఆయన. అలా పెట్టడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు చాలా ఆనందపడ్డారు, కార్యకర్తలు పట్టించుకుంటున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు అది 1 కోటి దాటేసింది, రికార్డ్ అది. ఈయన దాన్ని తట్టుకోలేక ఇప్పుడు మీరు సభ్యత్వం అని పెట్టిన తర్వాత 1 కోటి దాటాలి, అదేనా? నువ్వు 1 కోటి సంతకాలని నువ్వు ముందే చెప్పేస్తే ఎట్లా? తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అయిన తర్వాత 1 కోటి మంది వస్తే 1 కోటి సభ్యత్వం అయింది. ఈయన దాన్ని ముందుగానే 1 కోటి సంతకాలను పెట్టాడు. 1 కోటి సంతకాలు ఎవరు పెట్టారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మరి 1 కోటి మంది సంతకం అంటే ఒక చేత్తో సంతకం పెట్టే వాళ్ళకి అదే చేత్తో ఈవీఎం మిషన్లో ఓటేయడం చేత కదా?
ఇలా కదా సంతకం పెట్టారు వాళ్ళు. దానికి అన్ని వ్యాన్లు అవసరం పడతాయా దానికి ఆ సంతకాలకి? వాళ్ళ ఆ. ఎందుకు అవుతుందండి? ఇప్పుడు మా ఆవిడ ఇప్పుడు రాంగ్ కోట్ రాస్తుంది, లేదా ఇంకో కోట్ రాస్తారు. ఎందుకు అవుతాయండి? అంత పేరు ఉందంటారా? మరి వెహికల్ పెట్టారు కదా. అదేనండి, ఇప్పుడు నేను చెప్పేది అదే. ఇప్పుడు ఎవరైనా ఒక సంతకం రాసేటప్పుడు ఎంత ఉంటుంది? మహా అయితే నా పేరు ప్రసాద్, మా ఆవిడ లక్ష్మీ ప్రసన్న, మీరు అంజి, ఇట్లా మహా అయితే ఒక 6, 7, 8, 9, 10 అక్షరాలు ఉంటాయండి. ఇప్పుడు మరీ చిన్నవి అయిపోయినాయి. చిన్ను, బన్ను, టిన్ను అనే అలియాసులు వచ్చినా దాని ముందు పేర్లు ఉన్నాయి. 1,000 మంది రాయాలంటే 1,000 పేపర్లు వేసుకున్నా కూడా ఎన్ని అవుతాయి? A4 సైజు పేపర్ నిండా పెడతారా ఒరిజినల్గా సంతకాలు? పెడతారా సార్? A4 సైజు సంతకాలు పెడతారా ఎవరైనా? కాదు కదా. దాదాపు ఒక A4 సైజులో పెట్టాలంటే సంతకమే కాబట్టి ఇటు ఒక 50, ఇటు ఒక 50, 100 వస్తాయండి. 2 వైపులు కలిపితే 200 వస్తాయి, ఈజీగా వస్తాయి. మరి DCMలు, టిప్పర్లు, బుల్డోజర్లు, JCBలు ఇవన్నీ పెట్టుకొని ఎత్తుకెళ్ళేంత సంతకాలు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాయి చెప్పండి? ఎలా ఉందంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే రావణాసురుడు 20 అడుగులు ఉండేవాడంట. గుర్తుందా మీకు? గుర్తుందా? పురాణాల్లో రాముడు 14 అడుగులు ఉండేవాడు, రావణాసురుడు 16 అడుగులు ఉండేవాడు. శ్రీలంకలో రావణాసురుడి సమాధి దొరికింది, అందులో ఇంత పొడవు ఉన్నాడు. అట్లా ఒకప్పుడు సంతకాలు ఏమన్నా ఇంత ఉండేటివే? ఇంత పొడవు ఉండేటివే సంతకాలు ఏమన్నా? సంతకమా? ఇంకోటి విషయం చెప్పండి, మీకు పేరు రాయాలన్నా పొడిగా రాస్తారేమో, సంతకం ఎలా రాస్తారండి? షార్ట్ నోట్. ఇప్పుడు RP అనుకోండి, RP అని పెడతాను నేను. అదే సంతకాలు అయితే ఆర్ని కింద P కలిపేస్తాను నేను, ఒక గీతలో కొడతాను. దానికి ఎందుకు అంత అవుతాయి? ఏ సార్? అదే 1,000 మంది. నాకు తెలిసి 1,000 అంటే ఈ అబిడ్స్ దగ్గర ఉంది, ఆ 1,000 అనుకుంటున్నాడు. నాకు అర్థం కావడం అలా జనాలు. లేకపోతే 1,000 సంతకం. నేను చెప్పి ఒక పేపర్లో ఇటు 50, ఇటు 50, అటు 50, అటు 50 వేసుకున్నా 20 అంటే 200 సంతకాలు వస్తాయి సార్. రావా? అండ్ ఇంకోటి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు నేను తీర్చిదిద్ది కట్టాను అక్కడ రిషికొండ మీద. సో మరి ఓన్లీ మ్యాట్లకే 330 కోట్లు తగిలేశారు అని చెప్పి కంపారిజన్ చేశారు. దాన్నే ఉంటారు అంటే ఇప్పుడు సార్ అది ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు లక్షల మంది విశాఖపట్నం తరలి వస్తే మోదీ గారే, అన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా మోదీ గారే స్వయాన ఆయనే వచ్చి దాన్ని పర్యవేక్షించి, వీక్షించి, సమీక్షించి దాన్ని పెద్ద హిట్ చేసి వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్కి దీనికి అతను అనుకుంటే కంపారిజన్ చేసుకుంటే ఋషికొండ ప్యాలెస్ అనేది పూర్తిగా స్వార్థంతో కూడింది. అంటే ఏదైతే తన పిల్లలు లేకపోతే తన భారతీరెడ్డి గారి కోరికల మేరకు, లేకపోతే ఆయన స్వార్థం కోసమా, లేకపోతే ఆయన బాగోగుల కోసమా, లేకపోతే ప్రపంచంలో ఏ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి కూడా ఇంత విలాసవంతమైన వెళ్ళాలంటే జీవితం లేదని చెప్పడం కోసం నాకు తెలియదు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది కంపేర్ చేస్తే రెండేనండి. ఒకటి 9.8 ఎకరాల స్థలం, దాదాపు 1,000 కోట్ల రూపాయల స్థలం. అంటే ఋషికొండ అనేది సప్త ఋషులు యాగం చేసిన అతి పవిత్రమైనటువంటి పుణ్యస్థల కొండ. అది మామూలుగా ఏదో వెంచరో, ఏదో బిల్డర్ ఇచ్చిన స్థలమో, లేదా పోరంపోక స్థలమో, లేదంటే గవర్నమెంట్ ఇచ్చే స్థలమో కాదది. సప్త ఋషులు యాగం చేసిన హైందవ సనాతన ధర్మాన్ని నిలబెట్టినటువంటి కొండ. దానికి ఎన్ని లక్షల కోట్లు పోగు చేసినా దాంతో సమానం కాదది. రెండోది 9.8 ఎకరాల స్థలం, దాదాపు 1,000 కోట్ల రూపాయలు. దాంతోపాటు ఆల్రెడీ 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడినటువంటి హరిత రిసార్ట్ను కూల్చేశాడు. అదనంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 సంవత్సరాల్లో దాన్ని ఫినిష్ చేశాడు. అంటే ఎక్కడిది? హైందవ ధర్మాన్ని కూల్చేశాడు, 1,000 కోట్ల రూపాయల స్థలాన్ని దోచేశాడు, ఆల్రెడీ 150 కోట్ల రూపాయల ధనాన్ని నాశనం చేశాడు, మళ్ళీ 500 కోట్ల రూపాయలు చేశాడు. ఇక్కడ మీరు ఆలోచిస్తే ఇది కేవలం టూరిజం. ఫస్ట్ ఏమన్నాడు? టూరిస్టులు ఉండడానికి అన్నాడు. లోపలికి వెళ్ళి చూస్తేనేమో 3 గదులు ఉన్నాయి. 3 గదుల్లో ఉండేంత టూరిస్టులు ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారో నాకు చెప్పండి చూద్దాం. మీరు నోవాటెల్కి వెళ్ళండి, రాడిసన్కి వెళ్ళండి, లేదంటే ప్రపంచంలో ఉన్న ఏ 5 స్టార్ హోటల్కి వెళ్ళినప్పటికీ కూడా అంతర లగ్జరీ లైఫ్ ఉండేటువంటి రూములు కూడా ఉండవు నాకు తెలిసి. 3 రూములే 500 కోట్ల రూపాయలు ధనాన్ని తీసుకొని కట్టాడు అంటే ఎవడు దిగుతాడు అందులో? అంటే టూరిస్టులు వచ్చేటువంటి ప్రదేశం అక్కడ ఉండొచ్చు అన్నాడు. ఇప్పుడేమో టూరిజంకి వచ్చేవాళ్ళు దాన్ని చూసి ఆశ్చర్యపోతారు అంటున్నాడు. అంటే దాన్ని చూసి టూరిజం పుట్టాలంటున్నాడు. టూరిజం వస్తారు కదా సార్ చూడడానికి, ఏది మంచి ఆహ్లాదకరంగా ఉండడానికి, దాన్ని చూడమంటున్నాడు. సో అది పూర్తిగా స్వార్థం కోసం కట్టుకున్నటువంటి నిర్మాణం. కట్ చేస్తే ఇక్కడ కేవలం మోదీ గారే డైరెక్ట్గా వచ్చి ఫినాన్షియల్ సపోర్ట్ పూర్తిగా మోదీ గారు అందించారు దానికి. ఈరోజు అది గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఉంది. అదేమో నీ స్వార్థం, బీచ్ వ్యూ నీ స్వార్థం. విశాఖపట్నంలో భారతీరెడ్డి గారు అడిగారు, నా పిల్లలు నేను ఉండడానికి 3 గదులు కట్టి
నేను నా లగ్జరీ లైఫ్ని నా బిడ్డలకి నా కుటుంబానికి ఇచ్చాను, స్వార్థపూరితంగా ప్రజల డబ్బుని దోచేస్తే ఇక్కడ కేవలం ప్రజలకి అవేర్నెస్, వాళ్ళకి దాని మీద పూర్తిగా స్పృహ ఉండాలి. యోగా అంటే ఏంటి సార్? మానసిక వికాసం, శారీరకంగా మనం ఆలోచన పరిజ్ఞానం వల్ల శారీరకంగా కూడా మనం దృఢపడతాం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం మానసికంగా బాగుంటేనే శారీరకంగా దృఢంగా ఉండగలిగే శక్తి మనకు వస్తుంది. దాని గురించి పూర్తి అవేర్నెస్ తీసుకురావడానికి యోగా అనేది ఇప్పుడు కాదు కదా, ఈ భూమి మీద కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రక్రియ యోగా. శ్వాస మీద ధ్యాస అంటారు. దాని మీద అవేర్నెస్ కల్పించడం అనేది ప్రపంచం ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్ అది. సో దానికి ఖర్చు పెట్టిన విషయం తీసుకుంటే ఇంకా కూడా ఖర్చు పెట్టచ్చు, తప్పేమీ లేదు. అందరూ గిన్నీస్ వరల్డ్ రికార్డులో నిలబడింది. భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు 28 రాష్ట్రాల్లో మన రాష్ట్రానికి రావడం అనేది అదే రోజు రావడం గొప్ప విషయం. కాబట్టి అది పూర్తి స్వార్థంతో కూడింది, ఇది ప్రజల సామర్థ్యంతో కూడింది. అంటే వాళ్ళు సామర్థ్యంగా కష్టపడి ఆ యోగాను కానీ వాళ్ళు ఇంజెక్ట్ చేసుకోగలిగితే చాలా వరకు బాగుంటుంది అని చెప్పడంలో తప్పే ఉంది సార్. అది అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ 200 కోట్లు తగ్గించాడు, ఇక్కడ 200 కోట్లు కలిపాడు, అక్కడ తీశాడు. ఓకేనా? మీరు ఒక సినిమా చూస్తుంటారు, ఏదో ఒక విలను దేవుడు ముందు ఏదో పూజ చేస్తా అంటాడు, వెనక వాళ్ళ రౌడీలో ఒకరిని పొడి చేస్తారు, అది చచ్చిపోతాడు. ఈ మధ్యలో తీర్థంలోనూ ఎక్కడ ఒక చేంబొడి ఉంటుంది, గిలగిల కొట్టుకుంటుంది, దాన్ని తీస్తాడు. ఒక ప్రాణం తీసా, ఒక ప్రాణం పోసా అంటాడు. మీరు చూడండి కావాలంటే, అది చిరంజీవి గారి సినిమా అనుకుంటా. విలను లోపల గుళ్ళో కూర్చో ఉంటాడు, అంటే ఇంట్లోనే. అలానే అక్కడ 200 కోట్లు తీసా, ఇక్కడ 200 కోట్లు కలిపి అన్నట్టుంది అది. ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి పైన ప్రతి సందర్భంలో ఈ వెన్నుపోటు అనే కాన్సెప్ట్ ప్రతి సందర్భంలో లేవనెత్తానే ఉన్నారు. అవును. దీనికి అసలు ఒక ముగింపు చెప్పు సరే. ఇప్పుడు వెన్నుపోటు దినోత్సవం, వెన్నుపోటు పొడిచాడు, చంద్రబాబు నాయుడు గారు పార్టీని మోసం చేశారు అంటారు కదా. నేను ప్రజల్ని సూటిగా అడుగుతున్నాను సార్. నారా చంద్రబాబు నాయుడు గారు 1995 సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున ఆల్రెడీ గెలిచినటువంటి శాసనసభ్యుల మద్దతుతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1995 సెప్టెంబర్ 1వ తారీఖున ఆల్రెడీ గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల మద్దతుతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దానికి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి మీద అబాండాలు వేసేవాళ్ళు, నిబ్బాలు, వివరణ తెలియని విశ్లేషకులు, మూర్ఖులు, రాజకీయం ప్రవేశం లేని వాళ్ళు, పద్ధతి తెలియని వాళ్ళు మాట్లాడే మాట ఒకటే ఎప్పుడు కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యుల్ని కొనేశాడు, వెన్నుపోటు పొడిచాడు, పార్టీ లాగేసుకున్నాడు, ఇదే కదా అంటారు. ఎందుకంటే కేవలం 1993 సెప్టెంబర్ 1వ తారీఖున అప్పటికే గెలిచిన తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుల మద్దతుతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇది అంటున్నారు. సరే, నేను ఒక ప్రశ్న అంజు గారు, 1995లో గెలిచిన శాసనసభ్యులతో ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ మాట అన్నారు కదా. మరి 1999లో డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాల్లో సీఎం క్యాండిడేట్గా నారా చంద్రబాబు నాయుడు గారే సైకిల్ సింబల్తో నిలబడ్డాడా లేదా? పసుపు జెండాతో సైకిల్ సింబల్తో సేమ్ పార్టీ మీద ప్రత్యక్ష రాజకీయాల్లో 294 సీట్లు ఉన్నటువంటి అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారే నిలబడ్డారు. 180 సీట్లతో గెలిచాడు. మళ్ళీ ముఖ్యమంత్రి హోదాతో అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూడా అడుగుపెట్టాడు. ఇప్పుడు చెప్పండి, దీని అర్థం ఏంటో మీరు చెప్పాలి నాకు. ఈరోజు దీనికి తేలిపోవాలా. 1995లో ఆల్రెడీ గెలిచిన తెలుగుదేశం శాసనసభ్యుల మద్దతుతో కొనేసి కాదు, కొట్టేసి కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యాడు. కొనేసో కాదు. మరి 1995 సంవత్సరంలో ఆయన మోసం చేసిన వాడే అయితే, ఆయన దొంగే అయితే, పార్టీని లాగేసుకున్న వాడే అయితే, వెన్నుపోటు పొడిచిన వాడే అయితే, దశాబ్దాల తరంగా చెప్తున్న ఈ మాటలు నిజమే అయితే 1999లో ఈవీఎం మిషన్లు కూడా లేవు. ఉన్నాయా? 1999లో ఈవీఎం మిషన్లు ఉన్నాయా? బ్యాలెట్టే కదా. డైరెక్ట్గా ప్రజానీకం ప్రజాస్వామ్యంలో బ్యాలెట్లోకి వెళ్ళి పేపర్లు వేశారు, అంతేనా? పేపర్లు వేసి 294 సీట్లకి 180 సీట్లతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన చరిత్ర. మరి ఆ రోజు ఇంత తప్పు చేసిన వ్యక్తి అయితే, ఇంత తప్పుడు వ్యక్తి అయితే, ఇంత పెడద్రమైన వ్యక్తి అయితే
అంత మూర్ఖుడే అయితే, వెన్నుపోటు పొడిచిన వాడే అయితే, తర్వాత రాజకీయాల్లో అదే సింబల్తో, అదే సైకిల్తో, అదే జెండాతో, అదే అజెండాతో వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎందుకు ఓడించలేదు? దీన్ని బట్టి మీకు అర్థమైందా సార్? అత్యవసర పరిస్థితులు, అనివార్య కారణాలు. అత్యవసర పరిస్థితులు, అనివార్య కారణాలు. వాటి కోసం తల వంచి పార్టీని నిలబెట్టడం కోసం నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ జెండా నేల కొరకూడదు, నేల మీద పడిపోకూడదు అనే ఒక్క ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ పార్టీని చేతిలోకి తీసుకొని ఈ రోజుకి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే మొదటిసారి మద్దతు అయ్యారు, తర్వాత 3 సార్లు అయ్యారు. నేను అదే అడిగింది, ఒక వ్యక్తి నేను తప్పు చేశాను అంజన్న, నేను పలానా ఆర్పి పలానా తప్పు చేశారంటే పక్క రోజు వాళ్ళ ఇంట్లో నేను ఉంటున్నానంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి నేను తప్పు చేయలేదనే కదా. ఇది ఎవరైనా చెప్పండి దీనికి చూద్దాం. ఆ అత్యవసర పరిస్థితులు, అనివార్య కారణాలు ఏంటో మీరే చెప్పాలి. ఒకరు వచ్చారు రాజకీయాల్లోకి, ఎంత దృష్టి పట్టించారు, ఎంత ఇబ్బంది పెట్టారు, ఆ జెండాని ఎంత మిస్యూజ్ చేశారు అనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక యోధుడికి ఉండాల్సిన లక్షణం ఏదన్నా ఉంది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోకి రాకముందే 28 సంవత్సరాల వయసులోనే శాసనసభ్యుడు. అతి పిన్న వయస్కుడు, అతి తక్కువ వయసులో 28 సంవత్సరాలకే ఆయన శాసనసభ్యుడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి. 3 పదుల వయసులోనే 5 శాఖలకి మంత్రి. ఆయన పశుసంవర్ధక, సాంకేతిక విద్య, పాడి పరిశ్రమ, చిన్న తరహా పారుదలలో సినిమాటోగ్రఫీ 5 శాఖలకి 3 పదుల వయసులోనే 5 శాఖలకి మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా 294 సీట్లున్న అసెంబ్లీకి అతి తక్కువ వయసులో ప్రవేశించిన మొదటి వ్యక్తి ఆయనే. ఆయన రాకముందే, ఈ జెండా పట్టకముందే ఆయన ఎంతో చూశాడు. తెలుగుదేశం పార్టీలోకి అడుగు పెట్టకముందే భువనేశ్వర్ గారిని పెళ్లి చేసుకున్నాడు. నిజం సార్ ఇది. 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆయనకి 1981లోనే మ్యారేజ్ అయిపోయింది. అంటే ఏరో పార్టీలో ఉన్నా కూడా ఆయన ఎంత క్రమశిక్షణ అయి ఉండాలి, ఎంత గొప్ప వ్యక్తిత్వం అయి ఉండాలి, ఎంత నిలకడ ఉండాలి, ఎంత స్వయం కృషి ఉండాలి, ఆయనకి స్వతహాగా ఎదిగే గుణం ఎంత ఉండాలి. ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారి కుమార్తెని పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని గట్స్ ఉండాలి. అన్నిటికీ ఇదే కదండి ఉదాహరణ. ఆయన రాకముందే మంత్రి, రాకముందే ఎమ్మెల్యే, రాకముందే ఒక లెజెండ్ అయినటువంటి వాళ్ళ కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు, 3వ కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వచ్చిన తర్వాత చాలా అద్భుతాలే చేశాడు. ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్టీ రామారావు గారు స్థాపకుడు అమెరికాకి వెళ్ళి గుండె శస్త్రచికిత్స కోసం వెళ్ళినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసుకొని ఎమ్మెల్యేలని వచ్చే లోపల అదే సీఎంగా అనౌన్స్ చేసేసుకొని ప్రమాణ స్వీకారం చేస్తే, పేరు చెప్పను, గుర్తుంటుంది మీకు, ఆ సంక్షోభం తెలుసు అందరికి తెలిసిందే. నాదెండ్ల భాస్కర్ మీకు తెలిసిందేగా. ఆయన గుండె శస్త్రచికిత్స కోసం వెళ్ళాడు. ఈ మధ్యలో ఈయన గారడీ చేసి కొంతమంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది నమ్మించి తర్వాత వెళ్ళి ఇమ్మీడియట్లీ ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. చేశాడు కదా. చేసిన తర్వాత మళ్ళీ వెంటనే వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారికి అర్థం కాకుంటే చంద్రబాబు నాయుడు గారి స్వయాన అందరూ ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో వాళ్ళందరినీ రాష్ట్రపతి ముందు పెరేడ్ నిర్వహించి వీళ్ళు మా మనుషులు, వీళ్ళు మా వాళ్ళు, ఇప్పటికీ మాతోనే ఉన్నారు అనే విశ్వాసాన్ని చూపిస్తూ మాట్లాడితే కరెక్ట్గా నెలకి మళ్ళీ ఎన్టీ రామారావు గారే ముఖ్యమంత్రి అయ్యారు. దగ్గరుండి చేసింది అంతా చూసింది నారా చంద్రబాబు నాయుడు గారు, నో డౌట్. అది ఆయనకి అంత ఆశ ఉండేవాడైతే ఆ రోజే అతనితో కుమ్మక్క అయిపోయి నీకు 2.5 నాకు 2.5 అండ కేవలం ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేశాడు. అంత ఆలోచన ఉన్నా ఆ రోజు పార్టీని గెలిపించాలి, పార్టీని నిలబెట్టాలి, మీరు ఉండాలి అని అంత గట్టిగా దృఢంగా అందరూ బలమైన నిర్ణయం ఆయనతో తీసుకుంటే కేవలం ఆ పార్టీ జెండాను నిలబెట్టడం కోసం ఈ రోజుడికి మాట్లాడుతున్నాడు పాపం. ఈ రోజుడికి అనరాని మాటలు అంటున్నా, వెన్నుపోటు నెబ్బాలు, రోజా, ఎవరెవరో ఆయన్ని ఎదురు పడలేనోళ్ళు, ఆయన ఎదుర్కోలేనోళ్ళు, ఆయనతో తట్టుకోలేనోళ్ళు, ఆయనతో పెట్టుకోలేనోళ్ళు, వీళ్ళందరూ ఏదైనా కామన్గా మాట్లాడే మాట వెన్నుపోటు పొడిచారు. 1995లో సెప్టెంబర్ 1లో అప్పుడు శాసనసభ్యుల మద్దతుతో సీఎం అయ్యాడు. 1999లో రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొని అదే ఓటర్ల చేత ఎన్నుకోబడ్డాడు. ఇక్కడ కారణం ఒకటే, అత్యవసర పరిస్థితులు, అనివార్య కారణాలు.
ఒక వ్యక్తి రావడం అంతే. రోజా గారు ఫ్యూచర్ ఏంటి? రోజా గారు ఎక్కువ టాపిక్ మాట్లాడే కాబట్టి రోజా ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్ లేదా? ఇంకా ఫ్యూచర్ లేదు. ఇంకేదైనా స్కిట్లు, ఈవెంట్లు, షోలు అవి ఏమైనా చేసుకోవడం తప్ప ఫ్యూచర్ అంటే ఏముండదు. ఎందుకంటే ఆవిడ కూడా శ్రీవారికి సంబంధించినటువంటి చాలా విషయాల్లో పొరపాటు చేసింది. శ్రీవారికి సంబంధించిన టీటీడీకి సంబంధించిన టికెట్లు అమ్ముకునింది, 3,000 కోట్ల రూపాయలు సంపాదించింది. ప్రముఖంగా చెప్పాలంటే నోటికి ఎంత వస్తే ఒక మహిళ, మన భారతదేశంలో మహిళలు ఎంతగా గౌరవిస్తారు అంటే అందరు మహిళల్ని గౌరవించారు, ఆవిడ తప్ప. అంత దారుణంగా మాట్లాడడం జరిగింది. శ్రీరెడ్డి, ఆర్కే రోజానా అంటే పోటీపడి పరిగెత్తారు వీళ్ళు, ఒలింపిక్స్లో పరిగెత్తినట్టు. సో ఆవిడకి జనాలు ఇంకా నమ్మే పరిస్థితులు లేరు. ఆవిడ ఒక మహిళగా కాదు కదా, కనీసం ఆవిడ ఒక మనిషిగా కూడా చూసే పరిస్థితులు లేరు. ఇంకా రోజా పని అవుట్, ఇంకా పని రాదు. ఇక్కడ కూటమి పదే పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు ఖచ్చితంగా కూటమి ఉండాలి, నీడ్ అని చెప్పేసి అవును ఉంటది. ఎందుకంటే ఆయన ఏమి చిన్నపిల్ల మనస్తత్వంగా మాట్లాడు, ఆయన ఏమి నిలకడలేని మనస్తత్వంతో మాట్లాడు. 100% 15 సంవత్సరాలు కలిసే ఉంటారు. ఆయనకి కావాల్సింది ప్రజల భవిష్యత్తు. ఆయన స్వార్థపూరిత రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి అరే మొన్న ఒక మాట మాట్లాడేసాం, ఈ రోజు గెలిచిపోయినాం, మనం స్ట్రాంగ్ అవుదాం, లేదంటే మనం విడిపోదాం, మనకు కూడా ఈ అవకాశం ఉంది కదా, మనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని కాదు. చంద్రబాబు నాయుడు గారిలో పవన్ కళ్యాణ్ గారు చూసింది ఒకటి విజన్ చూశాడు, 2 ఓపిక చూశాడు, 3 రాష్ట్రం ఇప్పుడే లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయినా కూడా పింఛన్లు ఎలా ఇస్తున్నాడు, స్త్రీ శక్తి బస్సు ప్రయాణం ఎలా ఇస్తున్నాడు, అన్నదాత సుఖీభావాలు ఇస్తున్నాడు, తల్లికి వందనం ఎలా ఇస్తున్నాడు, 200 అన్నా క్యాంటీన్లకి 5 రూపాయలకి భోజనం ఎలా ఇస్తున్నాడు, 16,347 పోస్టుల భర్తీ ఎలా చేశాడు, హంద్రీనీవా జలాలు ఎలా ఇచ్చాడు, పోలవరం ఎలా కడుతున్నాడు, అమరావతిని ఎలా డెవలప్ చేస్తున్నాడు, ఏపీసీఆర్డీఏ బంగ్లాని, ప్యాలెస్ని కేవలం అమరావతి రాజధాని 29 గ్రామాల ప్రజల కోసం అంత అనుసంధానంగా ఎలా కట్టించాడు అనేది మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. అంటే పథకాల పాటికి పథకాలు వెళ్తున్నాయి, పోలవరం పాటికి పోలవరం, మన అమరావతి వెళ్తుంది. దాంతోపాటు ఆటో వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా పథకంలో లేనట్టువే. పింఛన్లు పోయిన 5 సంవత్సరాల్లో 250 పెంచుకుంటూ పోతే రాగానే పాత బకాయి 3,000తో పాటు బకాయి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులతో పాటు 4,000 కల్పించేశాడు. ఈరోజు 1వ తారీఖు పింఛను కరెక్ట్గా ప్రజల దగ్గరికి నాయకులు వెళ్తున్నారు. ఆ రోజులు అన్నా క్యాంటీన్లు కట్టేస్తే వాటిని కొట్టేస్తే అక్కడ మీరు నమ్మరు, దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఆ రోజుల్లో. ఈరోజు 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం అన్నము, నైట్ అన్నం కూడా పూర్తి స్థాయిలో మంచి భోజనం ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అదే కాకుండా ప్రతి ఒక్కటి కూడా ఆయన దగ్గరగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన CII సదస్సు జరిగింది. దాని ముందు గూగుల్ డేటా సెంటర్ 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1,88,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,50,000 మందికి కూడా అక్కడ పని రాబోతా ఉంది మన విశాఖపట్నం. దాన్ని మనం చెప్పడం కాదు, డైరెక్ట్గా CEO ఆఫ్ గూగుల్ సుందర్ పిచాయ్ గారే చెప్పడం జరిగింది. మనం చెప్పితే ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే ఉంటుంది. కాబట్టి సుందర్ పిచాయ్ గారే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సులో ఆ బహిరంగ అంటే సదస్సు ఏదైతే ఉందో సమ్మిట్లో 2025లో ఏర్పాటు చేస్తే 45 దేశాలు, 613 కంపెనీలు, 4,975 ప్రముఖ ప్రతినిధులు, 13,25,716 కోట్ల రూపాయల పెట్టుబడులు, 16,31,118 మందికి ఉపాధి కల్పన. కేవలం ఒక గ్లోబల్ సమ్మిట్ ఏదైతే CII సమ్మిట్ ఉందో 2025, దాన్ని వాళ్ళు మలుచుకున్న విధానం, దావోస్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడిన విధానం, అనుబంధం కావచ్చు. ఈరోజు చూడండి, ఇన్ని లక్షల మందికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలతో అన్ని కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. కాబట్టి ఇది నమ్మరు అంటే ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకు అంటే ఆల్రెడీ సుందర్ పిచాయ్ గారు డైరెక్ట్గా ట్వీట్ చేశారు, నేను మోదీ గారితో మాట్లాడినాను, విశాఖపట్నంలో పట్టడానికి నాకు అన్ని వనరులు ఉన్నాయి, సముద్ర గర్భం గుండా డేటా వెళ్తుంది, సో నాకే ఇబ్బంది లేదని చెప్పింది ఎవరో కాదు, సుందర్ పిచాయ్ గారే చెప్పారు. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు 100% ఆంధ్రప్రదేశ్ పూర్తి అభివృద్ధి స్థాయిలో ముందుకు వెళ్తుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ గడిచిన 1.5-2 yearsలో లోకేష్ బాబు గారి పనితనం ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారిదే కదండి. ఇక్కడ ఒకటి సార్, ఎవరైనా ఒక ఆస్తికి ఎవరైనా భాగస్వాములు అవుతారు, ఆశయానికి భాగస్వాములు అవ్వడం అనేది చాలా గొప్ప విషయం.
ఇప్పుడు నాకు 100 కోట్లు ఉంటే నా కొడుకు ఆ 100 కోట్లు అంటే నా 100 కోట్లు డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు, లేదంటే ఆ డబ్బులు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు, లేదా ఆస్తులు పేరు రాయించుకుంటాడు అయిపోతుంది. కానీ ఆశయాలు ఏదైతే ఉన్నాయో, పథకాల విషయంలో కానీ, కార్యకర్తల్ని తీసుకొచ్చే విషయంలో కానీ, మిగతా అన్ని విషయాల్లో కానీ పార్టీని ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూ ఒక బలంగా నిలబెడుతూ ఇచ్చిన మాట కోసం కట్టుబడుతూ ముందుకెళ్ళాలనేది అది చిన్న చితక విషయం కాదు. పిల్లలు పుడతారు అందరికీ, కానీ ఆశయాన్ని ఆచరణలో పెట్టేటువంటి మనుషులు చాలా అరుదుగా పడతారు. ఈరోజు పార్టీ తండ్రి పెట్టుబడులు ఎక్కడి నుంచి తేవాలి, పరిశ్రమలు ఎక్కడి నుంచి తేవాలి, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఆయన ఆలోచిస్తుంటే, ఇప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ మంచి జరుగుతుంది, ఏ ఎమ్మెల్యే కరెక్ట్గా పనిచేస్తున్నాడు, ఏ మినిస్టర్ కరెక్ట్గా పనిచేస్తున్నాడు, పూర్తి స్థాయి ఈయన చూసుకుంటున్నాడు. పూర్తి పరిపాలన గ్రౌండ్ వర్క్ ఈయన చూసుకుంటున్నాడు. ప్రపంచాన్ని అమరావతి వైపు ఎలా చెప్పాలో ఆయన చూసుకుంటున్నాడు. కాబట్టి దిస్ ఈస్ ద మల్టీ స్టారర్ మూవీ. పవన్ కళ్యాణ్ గారు ఆయన 21 నియోజకవర్గాలు, ఆయనకు ఉండేటువంటి 2 ఎంపీ సీట్లు మచిలీపట్నం, కాకినాడ కావచ్చు, వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఆయనకి ఇచ్చినటువంటి పంచాయతీ రాజు కావచ్చు, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆయన తీసుకున్న అన్ని విభాగాల్లో కూడా ప్రతి ఒక్కరి చేత అతను క్లాప్స్ కొట్టించుకుంటున్నాడు. కాబట్టి దిస్ ఈస్ ద ముగ్గురు మనగాళ్ళు మల్టీ స్టారర్ మూవీ. ఎవరి కాళ్ళు అష్ట దిగ్బంధనం చేస్తూ, నలుదిక్కులు పరిపాలిస్తూ, మల్టీ స్టారర్గా ప్రజలకు మంచి చేస్తూ ముందుకు వస్తారు. దీంట్లో నో డౌట్ సార్. ముగ్గురు మనగాళ్ళు అందులో నో డౌట్. ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలుంటే అది ఒకటి నారా లోకేష్ గారు, 2 పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు అలానే ఉన్నారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ మాత్రం అభియోగాలు లేకుండా, ఎలాంటి ఎఫ్ఐఆర్ అనేది లేకుండా, ఎలాంటి తప్పు చూపించకుండా, తప్పుడు ఉద్దేశంతో లోపల పడేస్తే నారా లోకేష్ గారు ఎంత బాధపడ్డారో, నారా లోకేష్ గారు ఎంత భయపడ్డారో, పవన్ కళ్యాణ్ గారు అంత బాధపడ్డారు, అంతే భయపడ్డారు. ఆ రోజు ఆ కుటుంబానికి ఆయన ఇచ్చినటువంటి భరోసా అమోఘం, అద్వితీయం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి 2 కొడుకులు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు. ఇందులో నో డౌట్ అండి. వాళ్ళు చాలా సారసమ్యంగా, ఏ తారతమ్యం లేకుండా, సామరస్యంగా, చాలా జాగ్రత్తగా, మనం అరుచుకోవడం కాదు, మనం ఏదో రాజకీయంలో స్వార్థం కోసం కాదు, ప్రజలు మనల్ని నమ్మి ఓటేశారు. జగన్ లాంటి ఒక దొంగని ఎదిరించి మళ్ళీ గెలిస్తే చంపేస్తారని తెలిసినా కూడా మనకు ఓటేశారు. వీళ్ళు మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో 100% వాళ్ళు ముందుకెళ్తారు. అందులో నో డౌట్ సార్. అది సో వైసీపీ ఫ్యూచర్ అగమగోచరం అంటారు. ఆ జెండా కూలిపోతుంది సార్. అది ఇప్పుడు పాపం మన జనసేన వాళ్ళని జెండా కూలీలు అంటారు. అది కరెక్ట్ కాదు. జెండా కూలిపోద్దారు వాళ్ళ జెండా కూలిపోద్ది. వాళ్ళకి ఇంకా జీవితంలో చెప్పారు కదండి, ఇద్దరితో పెట్టుకున్నాడు. ఒక మహిళతో దారుణంగా తిట్టించాడు. ఒక మహిళలతో తిట్టించాడు, మనుషులతో కూడా తిట్టించాడు అతను. అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామితో కూడా పెట్టుకున్నాడు. అంతెందుకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా అదేవిధంగా తిట్టించాడు అతను. నా భార్యను కూడా ఇప్పటికీ తిట్టిస్తాడు. దారుణంగా మార్ఫింగ్ ఫోటోలు కావచ్చు, కింద బూతులు కావచ్చు. అతను ఇప్పుడు కూడా అక్కడక్కడ మనకు కనబడతానే ఉంటాయి. అవి ఎప్పటికీ అతనికి ఆశీస్సులు ఇవ్వవు. 100% అది నో డౌట్. అది అతను ఎప్పటికీ జీవితంలో గెలవడం. అతను ఎప్పటికీ అసెంబ్లీకి రాడు. గెలుస్తాడు, అసెంబ్లీలో గెలుస్తాడు. ఏది అసెంబ్లీ సీటు శాసనసభ్యు గెలుస్తాడు, కానీ అసెంబ్లీకి రాడు. అంటే పార్టీ గెలవదు, సీటు గెలుస్తుంది. గెలిచినా లోపలికి రాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అది కూడా ఓడిపోతాడు. మానసికంగా హీజ్ అన్ అవుట్. నేను ఒక ట్వీట్ చూపిస్తాను, ఒకసారి ఆ ట్వీట్ పైన మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఓకే. అంటే ఇక్కడ ఒక కుటుంబంలో 2 మహిళలకి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మంచి అవార్డ్స్ వచ్చాయి. ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటే మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ నారా బ్రాహ్మణ్ గారికి వచ్చింది. బిజినెస్ అంటే ఎవరో అది రాజకీయాల్లో ఉండే బిజినెస్ అంటారు కానీ ప్రతి ఒక్కరికి ఏదో కొంత వ్యాపారం లేకపోతే అది కరెక్ట్ కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ తెలివితేటలతో కావచ్చు, వాళ్ళ ఆలోచన పరిజ్ఞానంతో కావచ్చు, వాళ్ళ వేసేటువంటి ప్రతి అడుగులో కూడా ఎక్సలెన్సీ ఉంటుంది. కాబట్టి వాళ్ళ వేగం కూడా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు అది మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. పవర్ఫుల్ వేరు, మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అనేది గొప్పది. తర్వాత భువనేశ్వర్ గారికి ద గోల్డెన్ పీకాక్ అవార్డు, అంటే అది కూడా హెరిటేజ్ నుంచి వచ్చింది, హెరిటేజ్ ఫుడ్స్ నుంచి మంచి అవార్డు. అండ్ దాంతోపాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేసినటువంటి సేవలు, అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రకరకాల సేవలు తలసేమియా పేషెంట్లకు చేస్తారు. తర్వాత ప్రకృతి విపత్తులకు చేస్తారు. వాళ్ళు 1-2 కాదు, కొడితే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని వందల సేవా దృక్పథంతో ఉన్నారు. దాని ద్వారా ది IOD డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు, అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు వయా
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రావడం మామూలు విషయం కాదు. తర్వాత బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అనేది కూడా అంటే ఒక కుటుంబం రథచక్రాలతో పరిగెడతా ఉంది. వాళ్ళకు వచ్చినటువంటి ఏదైతే మంచి పేరు ద్వారా, వాళ్ళు పడుతున్న కష్టం ద్వారా అన్ని విధాలుగా, ఒకటి వచ్చేసి బిజినెస్ ద్వారా అయితే, ఇంకొకటి వచ్చేసి రాజకీయ చతురత ద్వారా, ప్రజల బాగోగుల ద్వారా, ఇంకొకటేమో ఒక ట్రస్ట్ ద్వారా చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఇది ఒకటి మావయ్య, అత్తయ్య, కోడలు ఖచ్చితంగా ఎవరైతే గోల్డెన్ పీకాక్ అవార్డు కావచ్చు, తర్వాత ఐఓడి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు కావచ్చు, లేదంటే బెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డు, ఇవన్నీ కూడా చాలామంది మహిళలకి ఖచ్చితంగా ఇన్స్పిరేషన్. ఇళ్ళలో కూర్చోవాలి, ముగ్గులు వేయాలి, అన్నం వండుకోవాలి, ఐరన్ చేయాలి, షర్ట్, ఇవి కాకుండా మనం బయటకు వచ్చి గడప దాటి మనం ఏ పనినైనా సమర్థవంతంగా మగాడికి ఏమాత్రం తగ్గకుండా ప్రతి విషయంలో కూడా అత్యున్నత స్థాయిలో ఉండొచ్చు అని చెప్పడానికి ఇది మంచి ప్రోత్సాహం, మంచి ఇన్స్పిరేషన్, మంచి ఇన్ఫర్మేషన్ సార్ ఇది.